హలో అండి, వెల్కమ్ టు అన్విస్. మొత్తానికి భారత్ ఫైనల్ కి చేరుకుంది. రేపు న్యూజిలాండ్ కి ఇంకా మన ఇండియాకి జరగబోతున్న మ్యాచ్ లో. సో ఇది జరుగుతున్న ముందరే ప్రాక్టీస్ లోనే ఒక మంచి టాప్ ప్లేయర్ కి మోకాలకి దెబ్బ తగలడం అనేది భారత్ ఆడియన్స్ కి చాలా డిసప్పాయింట్ చేసిన విషయం అయ్యింది. సో ఇది రేపు ఆటకి ఎంతగా ఎఫెక్ట్ అవ్వబోతుంది, సో దాని గురించి చెప్తాను. తర్వాత రేపు మనకితో పాటు న్యూజిలాండ్ వాళ్ళకి కూడా ఎంత ప్రెస్టీజియస్ రేపు ట్రోఫీ అనేది, సో దీని గురించి మాట్లాడదాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. వీడియో అంతమైన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. అరౌండ్ 2002-2013 ఇండియా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గెలిస్తే, అంటే 2013 తర్వాత మనకి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఏది గెలవలేదు. దాని తర్వాత మనకి ఇంకొకటి ఏమైందంటే మన 2023 కూడా వరల్డ్ కప్ లోని మొత్తం అన్ని గెలిచి ఫైనల్కి వచ్చి టుక్కమని ఓడిపోయాం. సో ఇదంతా కసితో మన ఆటగాళ్ళు ఉన్నారు, ఎలా అయినా సరే ట్రోఫీ గెలవాలని. మరి న్యూజిలాండ్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు 2000లో అది కూడా అప్పుడు మన ఇండియాతోనే ఫైనల్స్ లో ఇండియానే ఓడించి వాళ్ళకి ట్రోఫీ వచ్చింది. నాకు తెలిసినంత వరకు దాని తర్వాత న్యూజిలాండ్ కూడా ట్రోఫీ, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ రాలేదు, మిగతా కాదు. సో వాళ్ళకు కూడా ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గెలవడం అనేది చాలా చాలా ప్రెస్టీజియస్ అన్నమాట. సో అందుకనే మనకి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రోహిత్ శర్మ, కోచ్ గంభీర్ కలిపి ఒక కొత్త రకమైన ప్లాను, పాతదాన్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ కొత్త రకమైన ప్లాన్ తో ముందుకు వస్తున్నారంటండి. సో దీన్నే త్రిశూల్ ప్లాన్ అని అంటున్నారు. ఇందులో ఏంటంటే ఒక 4 ప్లేయర్స్ చుట్టూ ఆటని డిజైన్ చేద్దాం అన్నట్టుగా పెట్టారనమాట. సో ఫస్ట్ అందులో బ్యాటర్స్ దగ్గరికి వచ్చేసరికి కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్. మనకి బౌలింగ్కి వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి. సో ఇది ప్లాన్. మొన్న సెమీఫైనల్లో వీళ్ళు ఎలా ఆడారు, అసలు సెమీఫైనల్ చాలా టెన్షన్ పడ్డాం, ఎలా ఆడతారు ఏంటి బాబాయ్, సెమీఫైనల్ గండం దాటదా అన్న టెన్షన్. సో ఇలాంటి టైంలో కోహ్లీ నిలబడి ఆడిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఆయన ఆట తీరికి బ్యాలెన్స్ చేసుకుంటూ అసలు తన పరుగుల గురించి కూడా పట్టించుకోకుండా ఆడిన విధానానికి ఒక్కసారి అసలు ఒక మంచి ప్లేయరు, ఒక గొప్ప ఆటగాడు అంటే ఇలా ఉంటాడా అనేది అతను చూసాక ఆ రోజు ఇంకొకసారి ప్రూవ్ అయింది. సో ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కోహ్లీని ముందు పెట్టి శ్రేయస్ అయ్యర్ ఇంకా కేఎల్ రాహుల్ పార్ట్నర్షిప్స్ అన్నమాట. అక్కడ పార్ట్నర్షిప్ స్ట్రాంగ్ చేద్దాము. సో శ్రేయస్ అయ్యర్ ఇంకా కేఎల్ రాహుల్ని ఫేస్ చేస్తూ ఆట ఆడాలి అనేది వీళ్ళ ప్లాన్ అనమాట, రోహిత్ శర్మ వాళ్ళది. సో ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే సో మెయిన్ కోహ్లీ చుట్టే ఆట ఎందుకు తిప్పాలి, ఎందుకు కోహ్లీయే మెయిన్ ఆటగాడు ఎందుకు అవుతున్నాడు అంటే న్యూజిలాండ్ ఫీల్డింగ్ చాలా చాలా స్ట్రాంగ్. సో దానికి మన బ్యాటర్స్ ఎంత ఎదురు తిరిగి ఫైట్ చేస్తారనే దానికన్నా వాళ్ళ ఫీల్డింగ్ ని అధిగమించేది మాత్రం కోహ్లీయే. సో కోహ్లీని స్ట్రాంగ్ గా పెట్టుకుంటూ కోహ్లీ చుట్టూ ఇలా శ్రేయస్ అయ్యర్ కానీ కేఎల్ రాహుల్ని పెట్టుకుంటూ మధ్యలో స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ ఆడుకుంటూ వెళ్తే సో వాళ్ళ ఫీల్డింగ్ ని ఈజీగా అధిగమించవచ్చు. సో ఇది మాట వీళ్ళ ప్లాన్. సో ఇది ఇక్కడ వర్కౌట్ అవుతుంది 100% అని అనుకుంటున్నారు. అయితే ఇదే టైంలో ప్రాక్టీస్ టైంలో కోహ్లీకి మోకాలికి పేసర్ని ఫేస్ చేస్తున్న టైంలోనే మోకాలికి దెబ్బ తగిలిందండి. సో స్టార్టింగ్ లో ఆయనకి వెంటనే ట్రీట్మెంట్ చేశారు, బ్యాండేజ్ చేశారు, అన్ని వేశారు. ముందు రేపు ఆటకు ఆడడానికి అవ్వదు అని చెప్పారు. తర్వాత అయితే ఆట ఆడొచ్చు, ఆడడానికి అవ్వలే అని చెప్తున్నారు. అయితే 100% అతనికి ఎటువంటి దెబ్బ పెద్దది అవ్వకుండా ఉంటే రేపు ఆడడానికి వస్తారని చెప్తున్నారు. అయితే ఇదే కొంచెం అభిమానులు కానీ ఫ్యాన్స్ లో కానీ కోహ్లీకి ఎటువంటి అవ్వకూడదు, ఖచ్చితంగా గేమ్కి వచ్చేయాలి, ఆడాలి రేపు ఎలాంటి పరిస్థితులు అయినా సరే అని కోరుకుంటున్నారు. సో ఇది ఇక్కడ రేపు ఎటువంటి అంతరాయం రాకుండా ఉంటే మాత్రం టీమిండియా గెలిచే ఛాన్సెస్ కూడా 54% ఉంది న్యూజిలాండ్ తో కంపేర్ చేసుకుంటే అని చెప్తున్నారు అనమాట విశ్లేషకులు. సో ఇది ఇక్కడ జరిగింది. దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఈ బ్యాటర్స్ కదా, రేపు ఇంకా బౌలర్స్ విషయానికి వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి మెయిన్ కీ రోల్ కింద ప్లే చేయబోతున్నారు రేపు. ఎందుకంటే న్యూజిలాండ్ బ్యాటర్స్ అయినా కేన్ విలియమ్సన్, ఇంకా మిచెల్, తర్వాత వీళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మెయిన్ టాప్ బ్యాటర్స్ అండ్ బ్యాటర్స్ చేస్తున్నప్పుడు మెయిన్ వరుణ్ చక్రవర్తితో బౌలింగ్ చేద్దామని డిసైడ్ అయ్యారనమాట. మొన్న వరుణ్ చక్రవర్తి ఎంత పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసరికి ఆయన్ని మెయిన్ కీ రోల్ చేస్తూ అవతల వల్ల బ్యాటింగ్ అంటే కంట్రోల్ చేయడానికి అనమాట. సో రన్స్ ని కంట్రోల్ చేయడానికి వరుణ్ కీ రోల్ కింద వాడదామని చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం మిగతా బౌలర్స్ చాలా మంది ఉన్నారు కదా, షమి కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కాకుండా మెయిన్ వరుణ్ చక్రవర్తితో ప్లాన్ చేద్దామనేది ఒక వీళ్ళ ప్లాన్ లో మాస్టర్ ప్లాన్. సో ఇది రేపు జరగబోయేది. మాక్సిమం అయితే 99% రేపు కోహ్లీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అతనికి దెబ్బ మరీ రేపటి వరకు అంతరం కలిగించే దెబ్బ కాదని చెప్తున్నారు. సో కోహ్లీ వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. 100% ఇండియాకి రేపు కప్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ ఇండియా.
ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను ఒక పాయింట్ అండి, ఇది ఎక్స్ట్రా పాయింటే. ఈ మధ్యకాలంలో ఏంటంటే పెద్ద పెద్ద క్రికెటర్స్ని కానీ పెద్ద పెద్ద ఎవరైనా సరే ఒక కామెంట్ చేయడం, ఒకటి మాట్లాడితే వాళ్ళని అంటే వీళ్ళు ఫేమస్ ఆల్రెడీ కొంచెం కొంచెం పేర్లు ఉన్న వాళ్ళనే అంటే ఇంకా గొప్ప వాళ్ళు అవుతారు అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ మన రోహిత్ శర్మ గారి గురించి కాంగ్రెస్ లీడర్ ఆమె చెప్పడం, రోహిత్ శర్మ ఫ్యాట్, అన్ఫిట్, కంపేర్ టు అదర్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఆడుతూ ఉంటాడు అని చెప్పడం. నిన్న షమీ గురించి, షమీ గ్రౌండ్లోని డ్రింక్ తాగుతుంటే, ఎనర్జీ డ్రింక్ తాగుతుంటే తను రంజాన్ ముస్లిమ్స్ యొక్క అన్ని నిబంధనలు పాడు చేసేసాడు, అతను పాపి అన్నట్టుగా, అతను చాలా తప్పు చేశాడు అన్నట్టుగా స్టేట్మెంట్స్ పాస్ చేశాడు. ఇలా వీళ్ళందరూ కూడా మన ఇండియాకి రిప్రజెంట్ చేస్తూ ప్రపంచం అంతా కూడా ఇండియా గురించి గొప్పగా మాట్లాడుకుంటే, ఇండియా గురించి గొప్పగా తలెత్తి చూస్తుందంటే క్రికెట్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. సో దీన్ని మర్చిపోయి సో ఏదో రోడ్డు మీద వెళ్ళిపోతే ఏదో డ్రింక్ తాగుతున్నట్టుగా, ఏదో గల్లీలో ఏదో ఆట ఆడుతున్నట్టుగా సో మాట్లాడి ఇంత తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా చాలా తప్పు. వీళ్ళందరూ మాట్లాడుతుంది మొత్తం ప్రపంచం చూస్తుంది మన ఇండియా గురించి. వాళ్ళు ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇండియా క్రికెటర్స్ గురించి కానీ, ఇండియా క్రికెట్ గురించి కానీ మొత్తం ప్రపంచం అంతా ఒకవైపు ఇలా గొప్పగా చూస్తుంది, ఇలా చూస్తుంది. ఇలాంటప్పుడు మనలో మనం ఇలా తక్కువ చేసుకొని మాట్లాడడం అనేది చాలా దాన్ని ఏమనుకోవాలంటే వెనక్కి లాగేసే బుద్ధి మాట ఇది. సో అంత పెద్ద క్రికెటర్స్కి వాళ్ళకి మెంటల్గా ప్రశాంతతని ఇవ్వాలి. మనం ఎంత సపోర్ట్ చేయాలి అంత సపోర్ట్ చేయగలగాలి తప్ప ఇలాంటివి చెప్పి ఏదో చేసేసి వీళ్ళు వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు అయిపోతారు అనుకుంటున్నారు. లేకపోతే వాళ్ళ తప్పులు చూపిస్తే వీళ్ళకి ఏమి అది ఏ ఆనందం, ఏ రకమైన ఆనందమో కూడా తెలియదు. సో ఇదండి. అయితే వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద పెద్ద ప్లేయర్స్ ఇలాంటి చిన్న చిన్న పట్టించుకోరు. కానీ ఈవెందో ఎక్కడో దగ్గర ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ పడకుండా ఉండాలని, ఆ ఎఫెక్ట్ పడకుండానే రోహిత్ శర్మ ఆట ఆడి ఆ రోజు ఆమెకు సమాధానం చెప్పారు. రేపు పొద్దున్న షమి కూడా అదే ఆట ఆడి ఇంకొకరికి కూడా సమాధానం చెప్తారు ఖచ్చితంగా. సో రేపు ఖచ్చితంగా ఇండియా గెలిచి 2013 తర్వాత మళ్ళీ ఈ కప్పు గెలుచుకొని మన వాళ్ళు ఇంకొకసారి ప్రూవ్ చేసుకోవాలని ఆశిద్దాము. సో ఆల్ ది బెస్ట్ ఇండియా. టేక్ కేర్, బాయ్. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్.